హలో గైస్, ఈరోజు మన వీడియోలో స్ప్రింగ్ టూల్ సూట్ ఎస్టీఎస్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఈ ఎస్టీఎస్ సాఫ్ట్వేర్ ఎందుకంటే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ కానివ్వండి, ప్యాకేజెస్ కానివ్వండి, ఇన్బుల్ట్గా ఆ సాఫ్ట్వేర్లోనే ఇస్తారు. సో మనం డైరెక్ట్గా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అనేవి చేయొచ్చు. అండ్ క్రోమ్లోకి వెళ్ళి ఎస్టీఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ స్ప్రింగ్ టూల్స్ అని దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు విజువల్ స్టూడియో కోడ్, కర్సర్, ఎక్లిప్స్ అని ఉంటాయి. సో ఎక్లిప్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, స్ప్రింగ్ టూల్స్ ఫర్ ఎక్లిప్స్ అని ఇక్కడ ఉంది కదా, డౌన్లోడ్ అయింది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇది డైరెక్ట్ డౌన్లోడ్స్కి వెళ్ళింది. ఇక్కడ ఇది మనకి జిప్ ఫైల్ లాగా వచ్చింది. సో మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పాత్ అడుగుతుంది. సో ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా పాత్ అడుగుతుంది. సో నేనైతే డెస్క్టాప్ మీదకి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డెస్క్టాప్ సెలెక్ట్ చేసా. సో డెస్క్టాప్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేసా. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ సాఫ్ట్వేర్లో ఉన్న ఫైల్స్ అన్నీ మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ జస్ట్ ఒక 2-3 మినిట్స్ పడుతుంది. గైస్, ఈ జిప్ ఫోల్డర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో ఇక్కడ చూడండి, డెస్క్టాప్ మీదకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ వచ్చేసింది. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్ టూల్స్ ఫర్ ఎక్లిప్స్ అని ఉంది కదా, ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మిమ్మల్ని పాత్ అడుగుతుంది. ఎందుకంటే ఈ స్ప్రింగ్ టూల్స్ ఫర్ ఎక్లిప్స్ అనేది వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ పాత్ అడుగుతుంది మనల్ని. సో నేనేం చేస్తున్నానంటే సేమ్ డెస్క్టాప్ మీదకి వెళ్ళేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ ఉంది కదా, ఫోల్డర్, ఎస్టీఎస్ ఫోల్డర్, దాంట్లోనే నేను పాత్ అనేది ఇస్తున్నాను. సో ఎందుకంటే సేమ్ ఒకే చోట ఉంటాయి కదా. నెక్స్ట్ ఇక్కడ యూజ్ దిస్ యాజ్ ద డిఫాల్ట్ అండ్ డు నాట్ ఆస్క్ అగైన్. ఎందుకంటే మనం ఇది ఓపెన్ చేసినప్పుడల్లా ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అవ్వకుండా సింగిల్ వర్క్ స్పేస్లో మీరు ప్రాజెక్ట్స్ అనేవి చేసుకోవాలి అనుకుంటే ఇది చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో నేను సింగిల్ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి లాంచ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారా, మెటా డేటా అండ్ కాన్ఫిగరేషన్ అని 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అయినాయి. మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడల్లా ఈ 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మన ప్రాజెక్ట్స్ అనేవి మనం ఈ ఎక్లిప్స్ ఈ వర్క్ స్పేస్లో క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అనేవి అన్నీ అక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఇది మన వర్క్ స్పేస్ స్ప్రింగ్ టూల్స్ సూట్. సో నెక్స్ట్ వీడియోలో మనం జావా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అనేవి ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.